కాకినాడ జిల్లా జగ్గంపేటలో లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జగ్గంపేటలోని లయన్స్ కంటి ఆసుపత్రి ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ విగ్రహానికి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ చైర్మన్ లయన్ కొత్త వెంకటేశ్వరరావు కొండబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా విశేషంగా కొనసాగుతున్నాయని, మెల్విన్ జోన్స్ సేవాభావం అందరికీ ఆదర్శనీయమని ఈ సందర్భంగా నేతలు తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా లయన్స్ క్లబ్స్ చేస్తున్న సేవలు మరింత విస్తరించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు, నాయకులు పాల్గొని మెల్విన్ జోన్స్ సేవలను స్మరించుకున్నారు. అందరికీ నమస్కారాలు. ఈ రోజు లయన్స్ ఇంటర్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ గారి బర్త్డే సందర్భంగా మన స్థానిక డిస్ట్రిక్ట్ ఐ హాస్పిటల్లో మరి వారి విగ్రహానికి మన మేడం గారు, డాక్టర్ గారు, స్టాఫ్ అందరూ సమక్షంలో వారికి మెల్విన్ జోన్స్ ఫౌండర్ గారు అయినటువంటి బర్త్డే చేసుకున్నాం. మరి లయన్స్ ఇంటర్నేషనల్లో కేవలం ఈయన మెల్విన్ జోన్స్ ఆయన ఒక ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యి మరి ఇంతమంది ప్రపంచంలోనే 210 దేశాల్లో ఇప్పుడు లయన్స్ ఇంటర్నేషనల్ ఉంది. మన ఇండియాలో అయితే 487 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి. సుమారుగా ప్రపంచం మొత్తం మీద 14 లక్షల మంది సభ్యులు గల ఏకైక సంస్థ ఉందంటే లయన్స్ ఇంటర్నేషనల్. అలాంటి లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం సేవ, నలుగురితో ఫెలోషిప్. మరి మెయిన్ ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా కళ్ళు చూపించుకోవడం. అన్ని దానాల కంటే నేత్రదానం చాలా గొప్పది. 10 మందికి కళ్ళు అంటే మా లయన్స్ ఇంటర్నేషనల్ ముఖ్య ఉద్దేశం అంటే నేత్రదానం. మరి అలాంటిది మా డిస్ట్రిక్ట్ అందరూ సభ్యులు సహకారం, మరి కూడు రంగారావు స్థలం ఇచ్చారు. ఇక్కడ డబ్బులు అందరూ సభ్యులు వేసుకుని ఈ హాస్పిటల్ నడుపుతున్నారు. ఇది మరి ప్రతి ఒక్కరికి కూడా లయన్స్ ఇంటర్నేషనల్ సేవా సంస్థ గల సంస్థ. ఇది అతి తక్కువ రేట్లకే ఇక్కడ ఆపరేషన్ జరుగుతాయి. ఓపీ కూడా తక్కువగా నడుపుతున్నారు. ఏంటంటే 10 మందికి ఉపయోగపడాలని ఉద్దేశం ఈ లయన్స్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది. దీనికి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ గారి సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరికి పేరు నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సేవ, మరి సేవలో మీరు అందరూ కూడా ఇందులో కూడా నిపుణమై సేవ చేస్తున్నారంటే చాలా అదృష్టం. ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే ఈ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మరి దీన్ని సహకరిస్తున్న ప్రతి లయన్స్ క్లబ్ సభ్యులకి, అలాగే పనిచేస్తున్న సిబ్బందికి పేరున అభినందన తెలుపు సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.